మనం ఆచరించాల్సింది మనం. ఆచరించకపోయినా అవమానకరంగా అవమానించమని ఎవరో చెప్పట్లేదు స్వామి. ఆ శివాజీ గారు చూడండి ఎంతో గౌరవంగా ఉన్న ఒక్క పదానికి ఆయన క్షమాపణ చెప్పేశాడు, అయిపోయింది. మరి ఆ క్షమాపణ చెప్పని బాలకృష్ణ గారు ఉంది, ఆడ కనిపిస్తే ముద్దైనా పెట్టండి కడుపన్నా చేయండి అన్నాడు. మరి అని అడిగేవాడు మరి మనం ఇప్పుడు దాకా మాట్లాడతాం మనం. ధైర్యం ఉందా, దమ్ముందా మనకి? అక్కడే ఉండదు మనకి. ఏమనంటే తుపాకీతో కాల్చేస్తారు, శివాజీ దొరుకుతారండి మనకి. అనసూయని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మరి? అనసూయ మీద లేదండి, మనం వినదగు ఎవ్వరు చెప్పినా దాంట్లో కూడా మంచి తీసుకుందాం. మనం నిండుగా కప్పుకొని మనం వస్త్రధారణ ఉంటే మనకు గౌరవం ఉండిపోతుంది. మనకి అంత అసభ్యంగా మాడుకునే అవకాశం ఉండకపోవచ్చు. లేదు నేను ఇప్పుడు తిరుగుతానని ఆ అమ్మాయి స్వేచ్ఛను గౌరవిద్దాం. మనం ఎందుకు తిట్టుకోవాలి? మనం గౌరవిద్దాం. కానీ స్వతహాగా అయితే మాత్రం నేను కోరుకుంటాను నా పిల్లలు నిండుగా వస్త్రధారణ ఉండాలని కోరుకుంటా. రేపు పొద్దున నా పిల్లలు వ్యతిరేకించిన నేనేం చేయలేను. నేను ఏమన్నంటే వీరరావు గారు సొంత పిల్లల మీద దాడి అని మీరే అంటారు, రేపొద్దున మీరే అంటారు మళ్ళీ రేపొద్దున. ఇప్పుడు మీ నామం పెట్టారు, ఇంత చక్కగా ఉంది, అద్భుతంగా ఉంది. సో మీరు చక్కగా పాటిస్తున్నట్టే కదా. సరే మీరు ప్యాంట్ వేసుకోవచ్చు కాక. అవునండి, అవును. సో మీరు రేపొచ్చి పంచె కట్టుకుంటారా మరి? అంటే లేదా నాకు పంచుకట్టిన అలవాటు కూడా అప్పుడప్పుడైనా సంప్రదాయాల్లో చేసుకుంటాము. సంప్రదాయాలు అందరం చేస్తాము. కాకుంటే ఏమిటంటే రేపు పొద్దున ఇప్పుడు మీరు నన్ను తరిమేరు అనుకోండి, వాకింగ్ షూ వేసుకుని పరిగెట్టినాక నాకు ఈ ప్యాంట్ చాలా సులభంగా ఉంటుందేమో, ఇంత అలవాటు అయిపోయింది. రేపు పొద్దున ఆయన తరుముకు వచ్చాడు అనుకోండి, యుద్ధం ఎలాగే చేయలేము, క్షాత్రం లేదు కాబట్టి. శౌర్యం తేజో దుర్తులు దాక్షం విద్య చాపి పలాయనం దానం విసర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావం లక్షణాలు లేవు కాబట్టి ఈ పరిగెత్తు పారిపోవడం కోసమైనా సులభంగా ఉంటుంది అనుకుంటున్నాం మేము. అంతే అంటే మరి అన్వేష్ చెప్పాడు కదా అట్లా. అంటే ఇప్పుడు నేను అందుకనే నేను విమర్శించలేదు కదండి. అందరూ అమ్మాయిలు చీరలు కట్టుకోండి అని నేను అంటలేదు కదా. నేను ఎందుకు అంటలేదు? ముందు నేనే పంచి కట్టుకోలేదు. నేను ఎట్లా అంటాను ఆ మాట? నేను మీ పోరాటం ఎవరి మీద? ఇప్పుడు మంచి మాట, మంచి మాట. ఎవరు తప్పు చేసినా, ఎవరు తప్పు మాట్లాడినా, ఎవరు ధర్మం తప్పినా వారి దుష్టులు అయితే ఆ దుష్టుల్ని శిక్షించాల్సిన వ్యవస్థ మీద. ఆ వ్యవస్థ ఏమిటి? జ్యుడిషియరీ వ్యవస్థ. తప్పు మీరు చేసినా నేను చేసినా శిక్షించాల్సిన బాధ్యత జ్యుడిషియరీదే. ఈ పని జ్యుడిషియరీ చేయటం లేదు కాబట్టి జ్యుడిషియరీ మీద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4, ఈ 197 సిఆర్పిసి కానీ, కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్లు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగించి ఆ న్యాయమూర్తులను తొలగించి జైలుకి పంపిస్తే సమాజంలో ఎవరైనా తప్పు చేయాలంటే భయపడతారు, తప్పు మాట్లాడాలంటే భయపడతారు. వ్యవస్థ అంతా శాసన నిర్మాణ వ్యవస్థ చేతిలో ఉంది. ఆ న్యాయ వ్యవస్థనైనా రాజ్యాంగం అయినా మార్చాల్సిన వ్యవస్థలు శాసన నిర్మాణ వ్యవస్థలు. అందులో కదా మార్పులు రావాల్సింది. మార్పులు ఉన్నాయి కదా స్వామి. ఒక తప్పుడు తీర్పు జడ్జిగా నేనే ఇస్తే, పనికిమాలిన తీర్పులు ఇస్తే పోయి మీ విష్ణుమూర్తికి చెప్పుకోండి అని పనికిమాలిన కబుర్లు బెంచ్ మీద నేనే చెప్తే, ఇన్కెపాసిటీతో నాలాగా వ్యవహరించే న్యాయమూర్తులను తొలగించమనే కదా ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 చెప్తుంది. ఇప్పుడు దాకా న్యాయమూర్తుల మీద ఆ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ప్రయోగించలేదు? సహారా ఇండియా కేసు అంటే 13 కోట్ల మంది బాధితులు, ఒకళ్ళు ఇద్దరు కాదు మహాత్మా. 12 సంవత్సరాల నుంచి 3 లక్షల కోట్ల స్థిర చరాస్తులు సుప్రీంకోర్టులో ఫ్రీజ్ అయిపోయి ఉన్నా ఆ పనికి రాకుండా ఆ తీర్పులు ఇవ్వటంలో జాప్యం చేస్తున్నటువంటి ఆ న్యాయమూర్తులను తొలగించాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వాన్ని. ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించమని చెప్తున్నాం మనం. వారు ఆ పని చేయకపోతే పని చేయమని అడగడం కోసమైనా మనం వ్యవస్థీకృతం అవ్వాలి. ఊరికి ఒక్కరి చెప్పిన ఏర్పాటైనా ఎస్ మీరు ఈ పని చేయకపోతే మేము చట్టాన్ని మా చేతుల్లో తీసుకుంటాం. కలెక్టర్ గారి మీద 43 సిఆర్పిసి 40 బిఎన్ఎస్ ప్రయోగించినట్టు మనమే తీసుకెళ్ళి వాళ్ళ పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాం మనం. అందరికి మనమే యజమానులు అండి. పోలీసులకి, న్యాయమూర్తులకి, ఈ రాజకీయ నాయకులకి యజమానులు మీరు మనమే. కరెక్ట్. మన యజమాని ఏం చేస్తుంది ఇప్పుడు? రామరాజ్యం సంస్థ ఆ యజమాని పాత్ర గుర్తు చేయటంలో భాగంగా ప్రత్యేక సైనిక వ్యవస్థ నిర్మాణం చేయటం కోసం రామరాజ్యం పనిచేస్తుంది. సైనిక వ్యవస్థ రెడీ అవుతుందా? అవుతుందండి, అవుతుంది. ఎంతమంది అయ్యారు ఇప్పటి వరకు? అంటే ఊరికొకరు అవ్వాలని కోరుకుంటూ తిరుగుతున్నామండి. చాలా మంది స్పందించి సిద్ధమై ఉన్నారు. ఇప్పుడు నా మాటల ద్వారా కూడా చాలా మందికి చేరొచ్చు. ప్రతి ఊర్లోండే అర్చక పురోహితులు కానీ ఊరికొక సైనికుని ఏర్పాటు చేసి అతని సైనికుడి పోషణ ఆ ఊరే చూసుకునేటట్టుగానే ప్రోత్సాహం చేస్తే నెల రోజుల్లోనే మనకి 2 రాష్ట్రాల్లో 27,000 మంది సైన్యం అయిపోతాం. ఆ సైనికులు ఏం చేయాలి? తిరుపతిలో ఇబ్బంది జరిగిందండి, లేకపోతే విజయవాడలో జరగవచ్చు. ఎక్కడైనా బయలుదేరి రావడం కోసం సైన్యం ఉంటుంది కదండి. 2-3 వేల మంది వచ్చినా ఒక భరోసా ఉంటుంది కదా, మాకు సైన్యం ఉందని భరోసా ఉంటుంది కదా.
సో ప్రొటెస్ట్ చేయడం, యుద్ధం చేయడం కాదు. ప్రొటెస్ట్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం వెళ్ళి ఎవరిని పొడిచే అక్కర్లేదు, ఎవరిని కట్టే అక్కర్లేదు. ఉదాహరణకి ఇక్కడ ఈ రాజకీయ నాయకుడు ఈయన తప్పు చేశాడు, ఈయన ఇది మాకు ఈ ఆధారాలు ఉన్నాయి, ఆ ఇన్స్పెక్టర్ గారు మీరు ఆయన మీద కేసు ఎందుకు పెట్టలేదు, ఆ కేసు పెట్టిన మీ మీద 43 సిఆర్పిసి కానీ 40 బిఎన్ఎస్ఎస్ కానీ మేము ప్రయోగిస్తే మీకు ఇబ్బంది అవుతుంది కదా అని అడిగే వ్యవస్థ ఉందనుకోండి, ఇలా దారిలో ఉంటారండి. రాజకీయ నాయకులు ఏ పార్టీ అయినా, అన్ని పార్టీలు వారి వారి యొక్క స్వలాభం కోసం పనిచేస్తున్నాయి. కాబట్టి ముందు ఈ పబ్లిక్ సర్వెంట్స్ని ఒక దారిలో పెట్టడం కోసం మనం వ్యవస్థీకృతం అవ్వాలని పనిచేస్తున్నాం సార్. రైట్. ఫైనల్గా మన ప్రేక్షకులకు ఏం చెప్తారు ఈ తాజా వివాదాల మీద? ఇదైతే బిఎస్ గారి ద్వారా మేము చెప్తున్న 4 మా విన్నపం ఏమిటంటే, హిందూ మతం మీద దాడి జరుగుతున్నా, లేకపోతే ఎవరైనా రకరకాల తప్పుడు కూతలు కూసినా, హిందువుల్ని బట్టలు ఇప్పి ప్యాంట్లు జిప్పులు విప్పదీసి హిందువులను కన్ఫామ్ చేసుకుని మరీ చంపేస్తున్నా, అన్నిటికీ ఒకటే కారణం ఏమిటంటే అండి, అన్యమత ప్రార్థనా మందిరాల్లో జరుగుతున్నటువంటి ఐక్యత కోసం, వారి మతాల విస్తరణ కోసం జరుగుతున్న బోధన మన ఆలయాల్లో జరగకపోవటం, మన ఆలయాలు కేవలం అర్చనలకి పూజలకి పరిమితం అవ్వటం. కాబట్టి 2 రాష్ట్రాల్లో ఉండే అర్చక పురోహితులకి, బ్రాహ్మణ సంఘాలకి విన్నపం ఏమిటంటే, బిఎస్ గారి ద్వారా ఈ వేదిక ద్వారా మా విన్నపం మనం ఏమిటంటే, యుద్ధ ప్రాతిపదికన క్షాత్రం కలిగిన వారిని భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో పేర్కొనబడిన క్షాత్రం కలిగిన వారిని ఊరికి ఒక్కరిని ఎంపిక చేసి వారి పోషణ ఊరే చూసుకునేటట్టు ఆ ఊర్లో ఉండే అర్చక పురోహితులు కంకణం కట్టుకుని బాధ్యత తీసుకుంటే నేటి నుంచి నెల రోజుల లోపే మనకు 2 రాష్ట్రాల్లో 27,800 గ్రామాల్లో 27,800 మంది సైన్యం అవుతాం. వారి పోషణ ఊరే చూసుకున్నప్పుడు ఇంక వారి బాధ ఏమి లేదు కదా. వారు తిరుపతిలో ఇబ్బంది జరిగినా, రామతీర్థంలో ఇబ్బంది జరిగినా, ఇంకెక్కడన్నా గోరక్షణకు వెళ్ళాలన్నా వేల మంది సైన్యం ఉంటే మనకు కొంత ఉపశమనం జరుగుతుంది. అలాగే రెండోది, రాజకీయ నాయకులు కూడా మేము హిందువుల కోసం పనిచేస్తున్నాం అన్నవారు ఏ పార్టీలో ఉన్నా ఈ భారతదేశంలో, ఈ భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ 25 నుంచి ఆర్టికల్ 30 వరకు అమెండ్మెంట్ జరిగే దిశగా మీరు ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం చేయకపోతే మీరు హిందువులని చెప్పుకున్నా పెద్ద ఉపయోగం ఉండదు. ఇది మీ మూలంగా సవినయంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం మహాత్మా. థ్యాంక్ యూ మహాత్మా. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ల మీద మిగతా వాళ్ళ స్పందన వేరుగా ఉంది, వీర రాఘవరెడ్డి గారి స్పందన కొత్తగా ఉంది. రైట్. అంటే మూలాల్లోకి వెళ్ళి పరిష్కారం వైపు ఆలోచిద్దాం అనేది ఆయన వాదన. మరి ఈ వాదనతో మీరు ఏకీభవిస్తారా? అంటే అన్వేషణ సమర్థించే విధానం కానీ, అనసూయ గారిని సమర్థించే విధానం కానీ, ఆయన అభిప్రాయాలన్నీ విన్నారు కదా. సో మీ అభిప్రాయం ఏంటి? వీర రాఘవరెడ్డి గారి కామెంట్ను మీరు సమర్థిస్తున్నారు లేదా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.